మిరాయి మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అసలు. కార్తీక్ ఘట్టమనేని గారు. అసలు ఏం తీశారు మూవీ అసలు. ఆ విజన్, ఆ స్క్రీన్ ప్లే, ఆ కంటెంట్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ స్టోరీలోకెళ్ళినప్పటి నుంచి అసలు చాలా బావుంటుంది. నెక్స్ట్ ఆ ఇంటర్వెల్ సీన్ అయితే హైలైట్ అసలు. కామెడీ వర్కౌట్ అయింది. యాక్షన్ అసలు చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది యాక్షను. సెకండ్ హాఫ్‌లో స్టోరీ గురించి కొంచెం ఇన్ డెప్త్‌గా వెళ్తారు. ఆ తర్వాత నుంచి మంచి మనోజ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బావుంటాయి అసలు. తేజ సజ్జా గురించి చెప్పనక్కర్లేదు. ఇచ్చి పడేసాడు యాక్టింగ్ అసలు. మెయిన్ ఎమోషన్, యాక్షన్, అడ్వెంచర్ ఇలా అన్నీ వర్కౌట్ అయింది ఈ మూవీలో. గూస్ బంప్స్ వచ్చేస్తాయి కొన్ని సీన్‌లయితే. మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అయితే. మెయిన్ మూవీకి ప్లస్ ఏంటంటే ఆ స్టోరీ, ఆ యాక్షన్ సీన్స్, ఇంకొకటి మెయిన్ వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ అయితే అద్దిరిపోద్ది. పీక్స్ లెవెల్‌లో ఉంటది అసలు. ఎక్సలెంట్‌గా ఉంటది వీఎఫ్ఎక్స్. రాముడి ఎంట్రీ సీన్స్ అయితే పీక్స్ లెవెల్‌లో ఉంటది అసలు. గూస్ బంప్ సీన్స్ అవైతే. మూవీ బడ్జెట్ చూసినట్లయితే 60 క్రోర్స్ సంథింగ్ అంటున్నారు. అసలు ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి మూవీ చేయడం చాలా గ్రేట్ అసలు. అసలు మూవీ చూస్తే ఈ మూవీకి ఒక 300, 400 క్రోర్స్ ఉంటదనిపిస్తది. అలాంటి మూవీని ఇంత తక్కువ బడ్జెట్‌లో తీశారంటే డైరెక్టర్ చాలా గ్రేట్ అసలు. ఇలాంటి మంచి మూవీస్ ఇంకా ఇంకా చాలా రావాలని కోరుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా ఉంది. లాస్ట్‌లో టైటిల్స్ పడ్డాక మనకొక 2 మినిట్స్ సీన్ అయితే ఉంది. ఆ సీన్‌లో సెకండ్ పార్ట్‌కి హింట్ ఇస్తారనమాట. ఆ సీన్‌లోనే మనకొక స్పెషల్ క్యారెక్టర్ ఒక హీరో అయితే వస్తారు. సస్పెన్స్ చెప్పకూడదు. మూవీనైతే మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. తప్పకుండా ఫ్యామిలీస్‌తో వెళ్లి చూడండి.